హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మనైన చెట్టినాడు స్పెషల్ ఉక్కరై రెసిపీని చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు చాయ్ పెసరపప్పుని వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని నిదానంగా వేయించుకోవాలి. అలాగైతేనే దోరగా వేగుతుంది. ఇది వేగడానికి నాకు 4-5 నిమిషాలు టైం పట్టింది. ఇలాగా దోరగా వేగిన తర్వాత నీళ్లు పోసుకుని 2-3 సార్లు పప్పుని కడుక్కోవాలి. పప్పుని కడిగిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మరొక పొయ్యి మీద వేరే గిన్నె పెట్టుకుని 3 గ్లాసుల బెల్లాన్ని వేసుకుని 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగేటట్టు మరిగించుకుంటే సరిపోతుంది. పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేస్తున్నాను. పప్పు ఉడికిపోయింది. జస్ట్ గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలిపేసిన బాగా మెత్తగా అయిపోతుంది. కొద్దిగా పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత వేరే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 1/2 గ్లాసు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక 1/2 గ్లాసు బొంబాయి రవ్వను వేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ ఇలాగా దోరగా వేగిన తర్వాత 1/2 గ్లాసు తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టించుకున్న బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా బెల్లం పాకం వేసుకున్న తర్వాత రవ్వ ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిగిలిన పాకాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాగా బెల్లం పాకం అంతా వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి. ఇలాగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకో 1/2 గ్లాసు నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఈ ఉక్కరై రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 టీ స్పూను యాలక్కాయల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇది దగ్గర పడిపోయింది. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దించేసుకుంటే చల్లారిన తర్వాత కూడా బిగిసిపోకుండా ఈ విధంగానే స్మూత్గా మెత్తగా ఉంటుంది. అంతేనండి, ఉక్కరై రెసిపీ రెడీ అయ్యింది. నేను వేయించిన జీడిపప్పును కూడా వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు కావాలంటే కిస్మిస్ బాదం కూడా వేసుకోవచ్చు. ఇది మీకు పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.